ఎవరైనా జయమంత్రం చదవండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదాः. ధన్యవాదాలు అండి. ఒక 2 minutes. ధన్యవాదాः మేడం. ధన్యవాదాలు అండి పొందారు. ప్రణామః అండి. నమస్కారం. ప్రణామః. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుని కొత్త దాంట్లోకి వెళ్దామండి. మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? పురుషులు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుషలో ఎవరుంటారండి? ఎవరైనా ఒకళ్ళు ఆన్సర్ చేయండి. ఉత్తమ పురుషలో ఏం నేర్చుకున్నాం మనం? అహం అహం అంటే నేను, నేను. త్వం నీవు. ఆహా, ఉత్తమ పురుషలో నేను తర్వాత బహువచనం ఏంటి? వయం 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 వయం. వయం మేము. ఉత్తమ పురుషలో నేను, అహం, మేము. వయం మేము నేర్చుకున్నాం. నెక్స్ట్ మధ్యమ పురుష అండి. ఇంకొకళ్ళు చెప్పండి. మధ్యమ పురుషలో ఇద్దరిని తెలుసుకున్నాం. ఎవరండి వాళ్ళు? యూయం అంటే యూఎం అంటే ఏంటండి? మీరు. త్వం మీరు అంటే మీరు, బహువచనం. వయం యుయం అంటే మీరు. త్వం అంటే నీవు, నీవు. యూఎం అంటే యూయం మీరు. మీరు. బహువచనం. ఏకవచనం బహువచనం. ఉత్తమ పురుష ఏకవచనం బహువచనం, మధ్యమ పురుష ఏకవచనం బహువచనం నేర్చుకున్నాం. ప్రథమ పురుషలో ప్రథమ పురుష 3 లింగాల్లో ఉంటుంది. ప్రథమ పురుష అంటే ఏంటి? నువ్వు నేను కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళంతా ప్రథమ పురుషులే. పేర్లు, వస్తువులు అన్ని ప్రథమ పురుషులోకి వస్తాయి. సో ప్రథమ పురుషులో 3 లింగాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఏంటండి అవి? ఏకవచనం, బహువచనం, స్త్రీలింగం, పుంలింగం, పుంసకలింగం, పుల్లింగం, పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. నపుంసకలింగం. ఇప్పుడు పుల్లింగ శబ్దాలు చూద్దాం. పుల్లింగ శబ్దాలు అంటే ఏవండి? రాముడు, కృష్ణుడు, గోవింద్ కృష్ణ, విసర్గ వస్తే పుల్లింగం అండి. మగవాళ్ళకి పెట్టే పుల్లింగాలు. మగవాళ్ళు అనే కాదు అనుపమ గారు, విసర్గతో ఉన్న పదాలన్నీ పుల్లింగ శబ్దాలు. వృక్ష కూడా పుల్లింగ శబ్దమే. విసర్గతో ఎండ్ అవుతున్న పదాలన్నీ పుల్లింగ్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, ముందుకు వెళ్తుంటే తెలుస్తాయి. మొదట మనం ఫస్ట్ తెలుసుకునేది ఏంటంటే విసర్గతో ఎండ్ అవుతుంది అంటే అది పుల్లింగ శబ్దం. ఛాత్ర, వృక్ష. దీర్ఘముతో ఎండ్ అయితే స్త్రీలింగము. కరెక్ట్. ఇప్పుడు పుల్లింగ శబ్దంలో నామవాచకాలన్నీ విసర్గతో ఎండ్ అవుతాయి. మరి సర్వనామాలు అంటే అతడు, వాళ్ళు. అతడు అంటే ఏకవచనం, సహ. అతడు, సహ. వాళ్ళు తే, తే, సహ, తే. అదే వీళ్ళు, ఇతడు. ఏకవచనం ఇతడు. ఇతడు అతడు, సహ. మరి ఇతడు
ఏషః ఏషః మ్యామ్ అది అంటే ఇంకా చెప్పలేదు ఇంకా మ్యామ్ అది. చెప్పలేదు మ్యామ్ ఇవి ఇతడు ఇవి ఏషః చెప్ప సరే అయితే ఓకేనండి. అయితే స్త్రీలింగ శబ్దంలోకి వెళ్దాం. స్త్రీలింగ ఆమె శబ్దం చెప్పారు ఆమె చెప్పారు సా ఆ సా ఆమె. స్త్రీలింగ శబ్దంలో ముందు నామవాచకాలు చూద్దాం. నామవాచకాలు ఆ అకారాంతకం ఆకారాంత రెండవ ఆకారాంత శబ్దాలు సీత రెండవ రమా మణి ఈకారాంతం. మనం ఇప్పుడు ఆకారాంతాలు తెలుసుకుంటున్నాము విభక్తులు. సో సీత యశోద రమా లత ఆకారాంత పదాలు నామవాచకాలు. సర్వనామంలో ఆమె అంటే ఆమెని సా ఏమంటాం? సా 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 అంటాం. తే వాళ్ళు వాళ్ళని బహువచనంలో ఏమంటాం? తాహ తాహ అంటే ఆడవాళ్ళు వాళ్ళు. బహువచనం. స్త్రీలింగ శబ్దం నామవాచకం సర్వనామం అయ్యింది. నపుంసకలింగ శబ్దం. నపుంసకలింగ శబ్దంలో నామవాచకాలు ఏమేమి మనం తెలుసుకున్నాం కొన్ని. ఉన్నాక ఎండ్ అయ్యాయి. పుస్తకం, పత్రం, ఫలం, జయం, అలా జలం జలం ఇవి గేయం నామవాచకాలు. సర్వనామాలు అది తత్ తత్ తాని తాని అది అవి. అవి. తత్ అంటే అది, తాని అంటే అవి. ఓకే. ఇప్పటికి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, ఏకవచన బహువచనాలు, 3 లింగాలు పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగాలు ఒకసారి రివైజ్ చేసుకున్నాము. అన్నట్టు పుల్లింగ శబ్దంలో రామః శబ్దానికి బహువచనం ఏంటి? రామాహ రామాహ శబ్దంలో సీతా శబ్దానికి సీతాహ పుస్తకం శబ్దానికి పుస్తకం అని సో ఏకవచన బహువచనాలు మొత్తం 3 పురుషులు 3 లింగాలకి తెలుసుకున్నాం. నామవాచకం సర్వనామం తెలుసుకున్నాం. తర్వాత విభక్తుల్లోకి వెళ్ళాం. విభక్తుల్లో ప్రథమా విభక్తి అంటే రామః, కృష్ణః, సీత, స్త్రీలింగం పుస్తకం. ఇక్కడ వరకు తెలుసుకున్నాం. ద్వితీయ విభక్తి ఏమనుకున్నాము? నేను రామం రామం అండి. కర్మపదం మధ్యలో ఉన్న కర్మపదాన్ని ద్వితీయ విభక్తిలో ఉపయోగిస్తాం. అంటే నేను తిన్నాను, నేను అన్నం తిన్నాను, అన్నాన్ని తిన్నాను. నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి, ఆఫీస్కి, పండుని. అలా ఆ మధ్య ఉన్న ఆ పదం నేను స్కూల్కి వెళ్ళాను అన్నాలంటే ఏం చెప్పాలి? నేను అహం అహం పాఠశాల గచ్చామి. అహం పాఠశాల గచ్చామి. మరి అక్కడ ద్వితీయ విభక్తి పెట్టాలి కదా. పాఠశాల అంటే పాఠశాల అంతే. పాఠశాల అంటే స్కూలుకి కీ శబ్దం పెట్టాలి. ఆ కీ శబ్దం ఏంటన్నమాట? పాఠశాల. నేను అహం పాఠశాల. తర్వాత ఏంటి? వెళ్ళాను గచ్చామి. వెరీ గుడ్. నేను స్కూల్కి వెళ్ళాను. అహం పాఠశాలాం గచ్చామి. అదే నువ్వు ఆఫీస్కి వెళ్ళావు. త్వం కార్యాలయం గచ్చసి. కార్యాలయ ఆఫీస్ ఏమంటారు? కార్యాలయ అంటారు. ఇక్కడ కార్యాలయానికి వెళ్ళాను. ఆ కీ చెప్పాలి కాబట్టి దానికి ఏం చేస్తాం? ఇం శబ్దాన్ని జోడించాం. కార్యాలయం అంటే కార్యాలయానికి వెళ్ళాను. గచ్చసి అని అన్నారా? ఇంటికి అది వినలేదు నేను. గచ్చసి త్వం కార్యాలయం గచ్చసి. ఓకే. ఇప్పుడు సీత దేవాలయానికి వెళ్ళింది. సీత దేవాలయం గచ్చతి. దేవాలయ అన్నది పుల్లింగ శబ్దము. దేవాలయానికి అన్నాము కాబట్టి దానికి ఇం శబ్దాన్ని జోడించి దేవాలయం
ఇమ్ము పదాన్ని జోడించి దేవాలయానికి వెళ్ళింది అని చెప్పారు. ద్వితీయ విభక్తి అయింది. బహువచనాలు కూడా చెప్పుకున్నాం కదండి మనం. ఏంటి మేడం? బహువచనం కూడా చెప్పుకున్నామా ద్వితీయ విభక్తి? చెప్పుకున్నామండి. వరకు బహువచనం ఏకవచనం రెండు చెప్పు. అయితే ద్వితీయ విభక్తి రామః శబ్దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం ఏంటి, బహువచనం ఏంటి? రామం ఏకవచనం, రామాన్ బహువచనం. శబ్దానికి సీతాః. సీతాం సీతాః. సీతాం సీతాః. సీతాః. కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు ద్వితీయ విభక్తిలోకి వెళ్ళిపోదామా? నపుంసకలింగం వచ్చి ప్రథమ విభక్తిలో ఏదైతే వస్తుందో ద్వితీయ విభక్తిలో కూడా అదే ఉంటుంది. పుష్పం పుష్పాణి. పుస్తకం పుస్తకాని. ఫలం ఫలాని. పత్రం పత్రాని. అయితే ఇప్పుడు తృతీయ విభక్తిలో వెళ్దామండి. తృతీయ విభక్తి అంటే ఎప్పుడు వాడుతున్నాం? తో వచ్చినప్పుడు వాడుతున్నాం. ఇప్పుడు రామః శబ్దానికి తృతీయ విభక్తి ఏంటి? రామేణ. రామేణ సహ. కలిసి అంటే సహా పెడతాము. మనకి రాముడితో అంటే రామేణ చాలు. రాముడితో కలిసి అంటే రామేణ సహ. బహువచనం. బహువచనం రామైః. చాలా మంది రాముళ్ళతో. ఓకే. సీతా శబ్దానికి సీతయా సీతతో అని అర్థం. సీతాభిః అంటే సీతలతో, సీతలచే. సీతాభిః. సీతయా సీతాభిః. సీతాభిః. మరి నపుంసకలింగ శబ్దము పుల్లింగాన్ని ఫాలో అవుతుంది కాబట్టి రామః రామేణ అయ్యింది కాబట్టి పుస్తకం ఏమవుతుంది? పుస్తకేన. పుస్తకేన. శబ్దాన్ని ఫాలో అవుతుంది నపుంసకలింగ శబ్దము. సో రామః రాముడితో అంటే రామేణ అన్నాం కాబట్టి పుస్తకంతో అన్నప్పుడు పుస్తకేన. అలాగే పుస్తకాలతో అన్నప్పుడు పుస్తకైః. పుస్తకైః. ఓకే, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చతుర్థి విభక్తిలోకి వెళ్ళిపోదామా? ఇందులో ఏం రావట్లేదు కదా. చతుర్థి విభక్తి అంటే ఏమనుకున్నాం? కొరకు కొరకు కై. రామ శబ్దానికి చతుర్థి విభక్తి రామాయ. రామాయ. బహువచనం రామేభ్యః. కరెక్ట్ అండి. స్త్రీలింగ శబ్దం సీతా. సీతాయై. బహువచనం సీతాభ్యః. ఇప్పుడు నపుంసకలింగం వనం శబ్దం తీసుకుంటే వనం కొరకు అనాలంటే రామః శబ్దాన్ని ఫాలో అవుతుంది కాబట్టి వనాయ. వనాయ. బహువచనం వనేభ్యః. ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? మేడం నేనున్నా మేడం. జాగ్రత్త. ప్రాక్టీస్ గ్రూప్ ఉందండి, అందులో జాయిన్ అవ్వండి. నెమ్మదిగా ప్రాక్టీస్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు అయితే నేను కూడా ఈ రోజు జాయిన్ అయినా. ఓకేనండి. అదే ఇప్పటి వరకు అయితే చతుర్థి విభక్తి వరకు చెప్పుకున్నాము. మీరు ప్రాక్టీస్ క్లాస్ లో కూడా జాయిన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇంకొంచెం ప్రాక్టీస్ అవుతుంది. ఎప్పుడు మేడం ప్రాక్టీస్ క్లాస్? ఎప్పుడవుతుందండి? లింక్ పెడతానండి గ్రూప్ లో లింక్ పెడతాను. మేడం సపరేట్ గా ఉంటుందా మేడం దానికి అది గ్రూప్? అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మండే, ఫ్రైడే, సాటర్డే
ఈ రోజు ఓకే జాయిన్ అయ్యాను మేడం, నాకు ఏం అర్థం కావట్లేదు, ఏమీ అందుకే అర్థం కాదు. ఆలోచిస్తాను. అవునండి, ఏమీ అర్థం కాదు. మీరు ఈ రోజు వచ్చారు కదా, అదే నెమ్మదిగా అంతే ఇప్పటి వింటాను. నుంచి ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి, నెమ్మదిగా వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది వీక్లీ వన్సేనా మేడం? వన్స్ ప్రాక్టీస్ క్లాస్ 3 days. ఓకే. ఏం అర్థం కావట్లేదు. అవునండి, ఈ రోజు జాయిన్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుంటే రోజుకో గంట అయిపోతుందండి, వచ్చేస్తుంది. పాత వీడియోలు కూడా హెల్ప్ అవుతాయి మేడం, క్లాసెస్ పాత వీడియోస్ అన్ని. వీడియోలు, అవును, పాతవన్నీ వినండి అమ్మా, కరెక్ట్. కాకపోతే వీళ్ళకి ఇప్పుడు కనిపించకపోవచ్చు, మళ్ళీ పెట్టాలి. ఈ రోజే గ్రూప్ లోకి వస్తే మళ్ళీ పాతవి అన్ని ఒకసారి పెడతామండి, క్లాసులు రికార్డింగ్స్ ఉన్నాయి, అవి పెడతాము, అవి వింటూ ఫాలో అవ్వండి, వచ్చేస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం మేడం. ఇవాళ 1, 2, 3 అని నెంబర్స్ తో పెట్టండి మేడం. అప్పుడు ఏ క్లాస్ ముందు వినాలి అనేది కూడా అర్థం అవుతుంది ఈజీగా వాళ్ళకి. ఏం పెట్టమంటారు? క్లాసులు అది వీడియో పెట్టేటప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ నెంబర్స్ పెడితే అలాగా. కొంచెం ఏ తర్వాత ఏది అనేది వాళ్ళకి ఈజీగా నేర్చుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది మేడం. ఓకే ఓకే, అలాగేనండి, సరే. మేడం అలాగే చాలా క్లాసెస్ అయిపోయినాయా మేడం? ఇవాళే స్టార్ట్ అనుకున్నా నేను. ఇవాళ లేదు 8th లేదు. క్లాస్ అండి, 8th. ఓహో 7. ఇవాళ 8th క్లాస్. ఓకే. ఓకేనండి, సరేనండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజుకి వినండి, పాత ఆడియోస్ అన్ని నేను పెడతాను, మళ్ళీ ఒకసారి వినండి, రాసుకోండి, నోట్స్ రాసుకోవాలండి ఎప్పుడు. సంస్కృత్ ఏంటంటే ఎంత రాసుకుంటే అంత వస్తుంది, ఎంత అంటే అంత వస్తుంది, ఎంత మాట్లాడుతూ ఉంటే. అందుకనే ప్రాక్టీస్ క్లాస్ లో మనం ఎక్కువసేపు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే మనకి బుర్రలో రిజిస్టర్ అవుతుంది. రాయడం, అనుకోవడం, ఆ రెండు జరగాలి, ఆ పనులు, అప్పుడు తొందరగా వస్తుంది. ఓకే, ఈ రోజు మీరు అందరూ వినండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. ఈ రోజు మనం పంచమి విభక్తి తెలుసుకున్నామండి. పంచమి విభక్తి అంటే తెలుగులో వలనన్ కంటెన్ పట్టి. కంటెన్ పట్టి. సరే, ఇప్పుడు వలన నుంచి కంటే సంస్కృత్ లో మనం ఎప్పుడు వాడతాము? దాని వలన, దాని నుంచి, దాని కంటే అన్నప్పుడు. వలన, కంటే, నుంచి. ఫస్ట్ రామః శబ్దానికి చూద్దామండి. రామః శబ్దానికి పంచమి విభక్తి ఏకవచనం, రామాత్. రామాత్. తాకి పొల్లండి. ఏంటండి? రామాత్. ఇత్ తాకి పొర్లు, రామాత్. రామాత్ అంటే రాముడి నుంచి, రాముడి వలన, రాముడి కంటే. రామాత్, రాముడి వలన ఏమైనా జరిగితే రామాత్, రాముడి నుంచి ఏదైనా జరిగితే రామాత్, రాముడి కంటే అన్నప్పుడు రామాత్. చిన్నతా మ్యూట్ లో మేడం, పెట్టేసుకోవాలి. చిన్నతానా మేడం, చిన్నతానా? చిన్నత అండి. దేవనాగరిలో అంతే. రామాత్, దీర్ఘం. రామాత్. తాతాలో తాకి పొర్లు. రెండో తా మేడం. వద్దు, ఒకటో తా, మొదటి తా. ఓకే, రా మాకి దీర్ఘం, ఒకటి తా. మేడం మేడం ఒకసారి చెప్పనివ్వండి. తా, రామా. థ్యాంక్ యూ. బహువచనం రామేభ్యః. రామేభ్యః. చాలా మంది రాముళ్ళ నుంచి, రాముళ్ళ వలన, చతుర్థి రాముళ్ళ విభక్తిలో కూడా చతుర్థి విభక్తి కూడా రామేభ్యః అని వస్తుంది కదా. సేమ్ సేమ్. సేమ్ అండి. చతుర్థి బహువచనం, పంచమి బహువచనం సేమ్. రామేభ్యః. రామేభ్యః మనకి ఈజీ. చతుర్థి పంచమి బహువచనం సేమ్. చతుర్థిలో రామాయ, పంచమిలో రామాత్. కొన్ని కొన్ని పుల్లింగ శబ్దాలు చేద్దామండి, చేశాక స్త్రీలింగ శబ్దాల్లోకి వెళ్దాము. మేడం దీనికి మీనింగ్ రాముళ్ళ వలన, రాముళ్ళ కంటే, రాముళ్ళ కంటే, రాముళ్ళ నుంచి, రాముళ్ళ నుంచి బహువచనం. రామేభ్యః బహువచనం. అవునండి. రామాత్ అంటే ఏకవచనం. ఏకవచనం. ఇప్పుడు ఒక్కొక్కటి పిలుస్తాను.
యావత్తు ఇమ్మంటారా? రామేభ్యఃనా? ఒత్తు భాకి యావత్తు. విసర్గ మేడం, విసర్గ కూడా ఉందా? విసర్గ కూడా ఉంది. మ్యామ్ ఏకవచనానికి చెప్పారా పంచమి విభక్తిలో? రామాత్ అండి. కొన్ని పదాలు చేద్దామండి, అప్పుడు కొంచెం గుర్తుంటుంది. ఒకళ్ళు చెప్తారు కానీ ఎవరు చెప్తారు? రేవతి గారు. కృష్ణ శబ్దానికి పంచమి ఏకవచనం బహువచనం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. కృష్ణాత్ కృష్ణేభ్యః. కరెక్ట్ అండి. హరికుమారి గారు. గణేశ శబ్దం. జయగురత్త మేడం. కృష్ణ మేడం. కృష్ణ. గణేశాత్ గణేశేభ్యః. గణేశాత్ దీర్ఘం పెట్టండి. గణేశాత్. ఓకే, గణేశాత్ కదా, గణేశాత్ గణేశేభ్యః. గణేశేభ్యః అంటే చతుర్థి విభక్తిలో ఉన్నట్లే సేమ్. సేమ్. అవును. ఓకే. రమా అయ్యగారు. శివ శబ్దం అండి. శివాత్ శివేభ్యః. కరెక్ట్ అండి. చంద్రిక గారు. నేను చెప్తాను ఇంకేమైనా పదం. నారదః. నారదాత్ నారదేభ్యః. ఓకే. నారదాత్ నారదేభ్యః. ఇప్పుడు రామే అంతే. రామేభ్యః ఎలా అన్నాము? నారదేభ్యః. నేను ఈరోజు జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. బాగా ట్రై చేస్తారండి. వెరీ గుడ్. ఉమాదేవి గారు. హనుమ శబ్దానికండి. హనుమ హనుమాత్ హనుమేభ్యః. కరెక్ట్ అండి. గాయత్రి గారు మీరు అన్మ్యూట్ లోనే ఉంటున్నారు, మ్యూట్ చేసుకోవటం లేదు. ఓకే ఓకే. గాయత్రి గారు మీరు చెప్పండి, ఒక పదం చెప్తాను. మీకు ఏది? వానరః. వానరాత్ వానరేభ్యః. కరెక్ట్ అండి. అనుపమ గారు చెప్పండి. మీకు వృక్షః. వృక్షాత్ వృక్షేభ్యః. వృక్షాత్ అంటే ఏంటండి? వృక్షము వలన. వృక్షము అది బహువచన. వృక్షము వలన, వృక్షాల వలన. ఇంకా వలన, వృక్షాల వలన ఏంటి? నుంచి కూడా. వృక్షం నుంచి అన్నప్పుడు కూడా అదే వాడతాం. వృక్షం వృక్షము కంటే అన్నప్పుడు కూడా అదే వాడతాం. వృక్షం నుంచి, వృక్షం కంటే. ఓకే అండి. అయితే ఇప్పుడు ఒక సెంటెన్స్ చూద్దామండి. వృక్షం నుంచి ఆకు పడుతున్నది. ఎవరు చెప్తారంటే రమాయి గారు. వృక్షం నుంచి ఆకు పడుతుంది. వృక్షము నుంచి ఆకు పడుతుంది. మేడం. ఆకు అనుపమ గారు మీరు ఉండండి. ఉండండి. అనుపమ గారు మీరు ఉండండి. చెప్పండి రమా గారు. వృక్షాత్ పత్రం. పత్రం పడడాన్ని ఏమంటాం? పడడాన్ని తెలియదు ఇది. పద్ధతి. మనం ఫస్ట్ క్లాస్ లోనే, మూడో క్లాస్ లోనే అని తెలుసుకున్నాం. కొన్ని క్రియాపదాల్లో పద్ధతి కూడా ఉంది. ఓకే. పద్ధతి. వృక్షాత్ పత్రం పతతి అంటే ఏంటండి? వృక్షం నుండి పత్రము పడింది. అదే ఆకులు పడుతున్నాయి అనుకోండి, అప్పుడు వృక్షాత్ పత్రం. పత్రంకి బహువచనం. పత్రాన్ని మరి పడుతున్నాయి బహువచనం కదా. అక్కడ పడింది ఏకవచనం, ఇక్కడ పడుతున్నాయి బహువచనం. పతతికి బహువచనం ఏంటి? పతంతి. ఇప్పుడు చెప్పండి సెంటెన్స్. వృక్షాత్ పత్రాని పతంతి. వృక్షాత్ పత్రాని పతంతి అంటే వృక్షం నుంచి ఆకులు పడుతున్నాయి. మరి ఏంటండి ఉమాదేవి గారు?
మ్యామ్ ఉమ్, కర్తని బట్టి ధాతు వస్తది కదా. సో వృక్షాత్ అనేది ఒక చెట్టు నుంచి కదా, పద్ధతి అనే కదా రావాలి. ఆకులు పతంతి రాదు కదా. ఆకులు అది ఆకులు ఆకులు పడి ద్వితీయ విభక్తి అంటే అది కర్మ కదా, కర్తను బట్టి కదా ధాతు వస్తది అంటున్నా. కానీ ఇక్కడ మన సెంటెన్స్ చూడండి మీరు, ఆకులు పడుతున్నాయి. ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఆకులు పడుతున్నాయి. ఎక్కడి నుంచి పడుతున్నాయి అన్న దానికి వృక్షాత్ పెట్టాం. కానీ ఆకులు పడడం అన్నది ఇక్కడ సెంటెన్స్ కదా. ఆకులు పడుతున్నాయి, ఆకు పడింది. తెలుగులో కూడా మనం మార్చేస్తాం కదా. ఇప్పుడు ఆకు పడింది, ఆకులు పండుగ పడింది అని పడింది అన్నాం. చెప్పలేం కదా. ఏంటండి? అవును ఆ, అంటే ఆకులు నేను పడింది ఒక అని చెట్టు చెప్పాం నుంచి కదా. అట్లా ఆలోచించా. కరెక్టే. ఉమ్. ఆకులు పడడం అన్నది ఒక సెంటెన్స్. ఆకులు ఎక్కడి నుంచి పడ్డాయో మనం ఇప్పుడు చెప్పాం. సో ఓకే వృక్షాత్ పత్రాని పతంతి. ఓకే మ్యామ్. ఓకే, ఇప్పుడు వృక్ష ఇంకొకళ్ళు చెప్పండి. ఎవరంటే అనుపమ గారు చెప్తా అన్నారు కదా. చెట్టు నుండి పండు పడిందండి. అనుపమ గారు చెప్పండి. చెట్టు నుండి పండు పడింది. చెట్టు నుండి. చెట్టు నుండి అంటే ఏం చెప్పుకున్నా? వృక్షాత్. మేడం నేను చెట్టు నుండి వృక్షాత్ పండు పడింది. ఫలం ఆ, వృక్షాత్ ఫలం పతతి. ఆ, అయితే ఇప్పుడు చెట్టు నుండి పళ్ళు పడ్డాయి, పళ్ళు పడుతున్నాయి. పళ్ళు బహువచనం కదా అది. అవును. వృక్షాత్ ఫలాని పతంతి. ఫలాని. ఫలాని అంటే ఉమ్, అది ఉమ్. పంచమీ విభక్తి అండి, అది కాదు కదా. ఇప్పుడు ఫలం అన్న శబ్దం ఏం లింగం అండి? ఫలం ఫలం ఫలాని పుంలింగం అండి. అనుపమ గారు ఇంకెప్పుడు కన్ఫ్యూజన్ లోనే ఉండిపోతారండి మీరు. అనుపమ గారు, పుల్లింగ శబ్దం అంటే దేంతో ఎండ్ అవుతుంది అనుకున్నా? విసర్గలతోటి. మరి ఇప్పుడు మరి ఫలంలో విసర్గ మీకు ఎక్కడ కనపడింది? దాన్ని మీరు పుల్లింగం అన్నారు. నపుంసకలింగం అండి. ఫలం ఫలం నపుంసకలింగం ఏకవచనం. దానికి బహువచనం ఏమవుతుంది? ఫలాని. ఫలాని. అందుకని ఇప్పుడు చెట్టు నుండి పళ్ళు పడ్డాయి. చెప్పండి ఇప్పుడు. వృక్షాత్ ఫలం ఫలాని పతంతి. పతంతి. కరెక్ట్ అండి. నెక్స్ట్ నేను చెప్తాను. లక్ష్మి గారా? చెప్పండి. అయితే వృక్షాల నుండి అండి. వృక్షం ఒక్క వృక్షం కాదండి, బోల్డ్ వృక్షాలు. వృక్షాల నుండి పళ్ళు పడుతున్నాయి. వృక్షాల నుండి అంటే ఫలాని పతంతి. ఫలాని పతంతి. ఎవరు చెప్తా అన్నారు? లక్ష్మి గారు కదా. ఎవరు చెప్తున్నారు? లక్ష్మి గారు చెప్తారండి. చెట్ల నుండి పళ్ళు పడుతున్నాయి. చెప్పండి. ఫలాని వృక్షేభ్యః పతంతి. వృక్షేభ్యః ఫలాని పతంతి. వృక్షేభ్యః అని ఎందుకన్నాం అక్కడ? అంటే అది బహువచనం, చతుర్థి విభక్తి. పంచమి విభక్తి. పంచమి విభక్తి. చెట్ల నుండి మేడం చతుర్థి విభక్తిలో చతుర్థి విభక్తిలో బహువచనము అలాగే ఉంది, పంచమి విభక్తి బహువచనం అలాగే ఉంది. మరి ఎలా కనుక్కోగలుగుతాం అది లింగాన్ని బట్టి? అప్పుడు సెంటెన్స్ ని బట్టే. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వృక్షేభ్యః ఫలాని పతంతి అనుకోండి. ఇప్పుడు ఏమనుకోవాలి మనం? చతుర్థి అనుకున్నాం అనుకోండి. చెట్ల కొరకు పళ్ళు పడ్డాయి అంటామా? చెట్ల నుండి పళ్ళు పడ్డాయి అంటామా? అక్కడ మనం ఒక స్టోరీ చెప్తున్నాం అనుకోండి. ఆ స్టోరీలో ఈ సెంటెన్స్ వచ్చింది అనుకోండి, మనం ఆ స్టోరీకి రిలేట్ అవుతూ ఉంటాం కదా. పై సెంటెన్స్ ని బట్టి మనకు అర్థం అవుతుంది ఇది నుంచినా కొరకునా అన్నది. ఒక కథ చదువుతున్నప్పుడు ఆ కథలో ఈ పదం వచ్చినప్పుడు ముందు ఉన్న పదాలని బట్టి మనకు అర్థం అవుతుంది. ఆ చెట్టు నుండి పడిందా, చెట్టు కొరకు పడిందా అన్నది. అవునా? అది మనం ఆ సెంటెన్స్ ని బట్టి, ఆ కథని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే. అయితే ఇంకొక సెంటెన్స్ చేద్దామండి. ఎవరు చెప్తారండి? వృక్షేభ్యః
వృక్షేభ్యః మేడం నేనే చెప్తున్నాను. వృక్షేభ్యః. కస్తూరి గారా? లక్ష్మి ఎవరు లక్ష్మి? ఇప్పుడు లక్ష్మి గారే కదా లక్ష్మి మేడం. చెప్పారు. మీరు కాదా ఇంకొకటి చెప్పింది? చెప్పమన్నారని. ఓకే ఓకే. ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దామండి. ఇంకెవరైనా చెప్పని వాళ్ళు మేడం ఉంటే. నేను చెప్పనా కస్తూరి? కస్తూరి గారు. నేను చెప్తాను. తర్వాత గాయత్రి గారిని అడుగుతానండి. కస్తూరి గారు చెప్పండి. దేవతలు స్వర్గం నుండి వస్తున్నారు. దేవతలు ఏమంటాము? దేవతః. దేవతః ఉండండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కస్తూరి గారు. దేవతః అన్నది ఏకవచనము. ఇప్పుడు దేవతలు బహువచనం ఏమవుతుంది? దేవతః. దేవతాః. దేవతాః. మీరు ఇందాకల దేవతకి మీరు పెట్టేశారు పంచమి, అది పెట్టకూడదు కదా. దేవతలు ఫస్ట్. ఎక్కడ నుండి వస్తున్నారు దానికి పంచమి పెట్టాలి. స్వర్గం నుండి. స్వర్గం. స్వర్గం. అమ్మ ఒక్క స్వర్గమే, ఎన్ని స్వర్గాలు? స్వర్గాత్. స్వర్గాత్ మేడం, సారీ స్వర్గాత్. సో దేవతాః స్వర్గాత్ వస్తున్నారండి. ఆనయతి. ఆనయతి అంటే తీసుకురావడం. రావడాన్ని ఏమంటాం? వెళ్ళడాన్ని ఏమంటాం? గచ్చతి. రావడాన్ని ఏమంటాం? ఆగచ్చతి. సో ఇప్పుడు ఎవరు చెప్పేది? ఎవరు ఇంతకి? కస్తూరి గారు. ఇప్పుడు దేవతాః స్వర్గాత్ వస్తున్నారు చెప్పండి. దేవతాః స్వర్గాత్ ఆగచ్చతి. ఆగచ్చతి అంటే ఒక్కటి, ఏకవచనం. వారి బహువచనం చెప్పండి. ఆగచ్చంతి. ఇప్పుడు ఒక్కసారి తెలుగులో సెంటెన్స్ చెప్పి సంస్కృతిలో చెప్పండి. దేవతలు స్వర్గం నుంచి వస్తున్నారు. దేవతాః స్వర్గాత్ ఆగచ్చంతి. కరెక్ట్ అండి. వెరీ గుడ్. నెక్స్ట్ అండి, ఇంకెవరో చెప్తా అన్నారు. నేను చెప్తాను. ఎవరండి? ఎవరు? గాయత్రి గారా? ఓకే. మీరు ఇందాక చెప్పలేదా అండి? చెప్పాను మేడం. చెప్పిన వాళ్ళు చెప్పకుండా ఇంకెవరైనా? లేకపోతే పద్మావతి వెలగ గారు. ఓకేనండి. గంగ హిమాలయం నుండి వస్తోంది. గంగని ఏమంటాం? గంగా. హిమాలయాత్ ఆగచ్చంతి. ఆగచ్చంతి ఎందుకు? బహువచనం ఎందుకు? వస్తున్నారు, వస్తుంది కదా. గచ్చంతి. గచ్చతి. ఆగచ్చతి. ఆగచ్చతి. గంగా హిమాలయ ఆగచ్చతి. గంగ హిమాలయం నుండి వస్తున్నది. ఒక్క గంగే కదా. మీరు ఆగచ్చతి అంటే బహువచనం అయిపోతుంది. ఆగచ్చతి అంతే. ఓకే మేడం. ఓకే. హిమాలయాత్. హిమాలయం నుండి. హిమాలయాత్. గంగ హిమాలయాల నుంచి వస్తోంది అంటే గంగ హిమాలయాత్ ఆగచ్చతి. నుండి వస్తున్నది. ఓకే. ఇప్పటి వరకు మనం హిమాలయాత్ ఆగచ్చతి. అవునండి. ఇప్పటి వరకు మనం చేస్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని అందరూ రాసుకోండి. రాసుకుంటేనే గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. ఇప్పుడు శ్రీలింగ శబ్దం అన్నామంటే ఇది పుంలింగం అవుతుందా మేడం? హిమాలయ పుల్లింగ శబ్దం. వెరీ గుడ్. బాగా ఆలోచించు. ఓకేనండి. లేకపోతే పర్వతం నుండి వస్తుంది అన్నామనుకోండి, పర్వత కూడా పుల్లింగ శబ్దం. అప్పుడు పర్వతకి ఏం చెప్తాం? పర్వతం నుండికి పర్వతాత్. పర్వతం నుండి పర్వతాత్. ఓకేనండి. ఇప్పుడు స్త్రీలింగ శబ్దం చూద్దామండి. పుల్లింగ శబ్దం అయింది.
స్త్రీలింగ శబ్దం ఆకారాంత స్త్రీలింగ శబ్దం సీతా శబ్దం. సీతాకి పంచమి విభక్తి సీతాయాహ. సీతాయాహ పక్కన యా విసర్గ. సీతాయాహ పంచమి విభక్తి. సీత నుండి, సీత వలన, సీత కంటే. సీతాయాహ. బహువచనం సీతాభ్యః. సీతాభ్యః సేమ్ చతుర్థి విభక్తిలానే పంచమి విభక్తి సీతాభ్యః. శీతల వలన, శీతల కంటే, శీతల ఏంటి నుంచి, వలన కంటే నుంచి. రెండిటికి విసర్గలు ఉన్నాయి కదా మేడం? సీతాయాకి సీతాభ్యకి రెండిటికి విసర్గలు. రెండిటికి విసర్గలు ఉన్నాయి. సీతాయాహ విసర్గ, సీతాయా విసర్గ, సీతాయాహ. సీతాభ్యః విసర్గ, భ్యః విసర్గ, సీతాభ్యః. మేడం చతుర్థి విభక్తి లాగే కదా? సేమ్ చతుర్థి విభక్తి బహువచనం, పంచమి విభక్తి బహువచనం సేమ్. థ్యాంక్ యూ మ్యామ్. సో కొన్ని శబ్దాలు ఒకసారి చేసుకున్నామండి. రమా శబ్దం చెప్పని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా. రమా శబ్దానికి పంచమి విభక్తి. మేడం నేను చెప్పనండి. చెప్పండి. రమాయాహ. మేడం ఎవరు చెప్పమంటారండి? మనోజ్ఞ గారు ఒక్కసారి అండి. సరస్వతి గారు చెప్పండి. రమా శబ్దానికి రమాయాహ ఏకవచనము, రమాభ్యః బహువచనం. కరెక్ట్ అండి. మనోజ్ఞ గారు మీరు చెప్పండి. ఏది చెప్తారు? లతా శబ్దం అండి. మనోజ్ఞ గారు. కరెక్ట్ అండి. ఇంకా పద్మా శబ్దానికి ఎవరో ఒకరు చెప్పండి. పద్మాయాః పద్మాభ్యః. పద్మాయాః పద్మాభ్యః. ఓకే. లలితా శబ్దం. లలితాయాః లలితాభ్యః. పద్మా శబ్దం అయిపోయింది. విజయ శబ్దం. విజయేభ్యః. ఎందుకు విజయేభ్యః? ఎందుకు విజయాభ్యః? ఓకే, విజయాభ్యః. రమాభ్యః. సో విజయాభ్యః. ఓకేనండి. ఏం డౌట్స్ లేవు కదండి ఇక్కడి వరకు? పుల్లింగ శబ్దం సెంటెన్సులు చేసాము, స్త్రీలింగ శబ్దం తెలుసుకున్నాము, కొన్ని సెంటెన్సులు చేద్దామండి. మేడం స్త్రీలింగ శబ్దంలో చతుర్థి విభక్తిలో సీత అయ్యాయి కదా మేడం ఏకవచనంకి? అవును, ఏకవచనం. అక్కడ విసర్గ లేదు, ఇక్కడ విసర్గ ఉంది. సీతాయాహ ఇక్కడ అక్కడ ఐత్వం ఉంది, ఇక్కడ దీర్ఘం ఉంది. అంతే కదా మేడం? ఇదైతే సేమ్ సీతాభ్యః విజయాభ్య సేమ్. మేడం సీతాయా అంటే శీతల నుండి, అది సీతాయాహ అంటే సీత వలన, సీత కంటే, సీత నుంచి. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ అడుగుతానండి. నేను స్కూల్ నుంచి వచ్చాను. స్కూలుని ఏమంటారు? పాఠశాల. పాఠశాల. ఇప్పుడు పాఠశాల నుంచి వచ్చాను. అహం విద్యాలయాః గచ్చామి. అన్నది పుల్లింగ శబ్దం అండి. పాఠశాల అన్నది స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగ శబ్దానికి చెప్పండి. పాఠశాల శబ్దానికి పంచమి పెట్టండి. పాఠశాలాయ గచ్చామి. మేడం
అహం పాఠశాలాయాః గచ్చామి. అహం పాఠశాలాయాః గచ్చామి. సరస్వతి గారు నేనేం చెప్పానంటే నేను స్కూల్ నుంచి వచ్చాను, మీరు స్కూల్ నుంచి వెళ్ళాను అని చెప్తున్నారు. గచ్చామి అంటే వెళ్ళడం, నేను వచ్చాను అంటున్నాను. ఆగచ్చామి. ఆగచ్చామి. అహం పాఠశాలాయాః ఆహ ఆగచ్చామి. మేడం ఇక్కడ పాఠశాలకు లాకు కూడా దీర్ఘం పెట్టాలా మేడం? పాఠశాల అవును పెట్టాలి. యాకు దీర్ఘం, లాకు దీర్ఘం. అవును. కదా పాఠశాల ఎలాగో దీర్ఘం ఉంటుంది, స్త్రీలింగ శబ్దం. దాని పక్కన యాహ యాహ పెట్టడమే. పాఠశాలయాహ. కొన్ని స్త్రీలింగ శబ్దాలు మణిగారు ఏమైనా గుర్తున్నాయా? స్త్రీలింగ శబ్దాలా? స్త్రీలింగ శబ్దాలు ఒకటి పాఠశాల చెప్పాను. రాధా కాదు, ఉన్నాయి కదా మేడం, షాటికా రోటికా కదా. అవును. ఇప్పుడు షాటిక అంటే ఏంటి? షాటికా నుండి ఏం చేస్తారండి? చీర. అంటే ఇప్పుడు చీర నుంచి చీర వలన చీర కంటే ఏమైనా శబ్దం చెప్పగలిగితే చెప్పండి. ఇప్పుడు చీర వలన, కొన్ని చీర వలన ఏంటి? చూడడానికై లత తిరుపతి నుండి వచ్చింది. తిరుపతి నుండి అంటే తిరుపతి అన్నది ఈకారాంతపు శబ్దం కదా, మనం ఇంకా ఈకారాంతం తెలుసుకోలేదు. ఆకారాంత దేవాలయ శబ్దం పుల్లింగ శబ్దం. కార్యాలయ, దేవాలయ, విద్యాలయ ఇవన్నీ పుల్లింగ శబ్దాలు. సో విద్యాలయాత్, కార్యాలయాత్ అని చెప్పుకుంటాము. పాఠశాల అన్నది స్త్రీలింగ శబ్దం కాబట్టి పాఠశాలయాః చెప్పుకున్నాం. ఇంకా కొన్ని, అది కూడా ఆపణః, అది కూడా పుల్లింగ శబ్దమే. ఆపణం అది నపుంసకలింగము. అది ఆపణాత్ అండి, దానికి స్త్రీలింగ శబ్దం కాదది. అధ్యాపిక, అధ్యాపిక నుండి చదువు నేర్చుకుంటున్నాము. చదువు అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? విద్యార్థులు అధ్యాపిక నుండి వచ్చారు. కాదండి. చెప్పండి. చెప్పండి. తండ్రి ఆఫీస్ నుండి వచ్చారు. మేడం పుల్లింగం అవుతుంది మరలా. అది పుల్లింగ శబ్దం. చెప్పండి. యశోద గారు, రాధ వంటశాల నుండి వచ్చింది. వంటశాల అండి, వంటశాల. రాధ వంటశాల నుండి వచ్చింది. రాధా పాకశాలాత్, రాధా పాకశాలాత్ ఆగచ్చతి. ఆన్సర్ కస్తూరి గారు. పాకశాల ఏంటి, ఏం చెప్పారు? పాకశాల పాకశాల కదా మేడం. ఏ లింగం అది పాకశాల అన్నది? లింగం ఆలోచించి చెప్పండి. పాకశాలాయాః ఆగచ్చతి. కస్తూరి గారు పాకశాల ఏ లింగం? ఏమో మేడం తెలియట్లేదు. అంటే విద్యాలయ, పాకశాల నపుంసకలింగంలోకి వస్తుందా మేడం? కాదండి, ఒక్కసారి నేను కొన్ని పదాలు చెప్తాను. ఇప్పుడు సీత ఏ లింగం? స్త్రీలింగ శబ్దం. అప్పుడు మరి పాఠశాల ఏ లింగం? స్త్రీలింగ శబ్దం. అది నపుంసకలింగమే, నపుంసకలింగ శబ్దం కాబట్టి స్త్రీలింగమా మేడం? ఆకారాంతం. సీతా మహాలక్ష్మి గారు మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆకారంతో ఎండ్ అవుతున్న శబ్దాలన్నీ స్త్రీలింగ శబ్దాలు. పాఠశాల, సీత, గీత.
పాకశాల. ఇప్పుడు పాకశాల ఏమవుతుంది? పాకశాలాయాః. లింగ శబ్దం. అది ఏ లింగము చూసి ఆ లింగానికి తగ్గ పంచమి విభక్తి పెట్టాలి. విద్యాలయ అంటే పుల్లింగ శబ్దం కాబట్టి విద్యాలయాత్ అన్నాం. పాఠశాల స్త్రీలింగ శబ్దం కాబట్టి పాఠశాలయాః అంటున్నాం. ఇప్పుడు పాకశాల అన్నాం. అది ఏ లింగం? దీర్ఘం ఉంది కాబట్టి స్త్రీలింగం అవుతుంది కాబట్టి పాకశాలయాః. ఇప్పుడు విద్యార్థి టీచర్ నుంచి ఎవరు? ఆడ టీచర్. ఆడ టీచర్ ఏమంటారు? అధ్యాపిక. అధ్యాపిక. దీర్ఘాలు పెట్టుకోండి, అప్పుడే కొంత తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది మనం అంటూ ఉంటే. సో టీచర్ నుంచి చదువుకుంటున్నాడు. చదువుకోవడాన్ని ఏమంటాం? పఠతి. ఇప్పుడు విద్యార్థి అధ్యాపిక నుండి చదువుకుంటున్నాడు. చెప్పండి. విద్యార్థి అధ్యాపికాయాః. విద్యార్థిని ఏమంటారు? ఛాత్ర. అధ్యాపిక. ఎవరో ఛాత్ర చెప్తున్నారు. ఛాత్ర. విద్యార్థి అంటే పుల్లింగం. ఛాత్ర అంటే మనం స్త్రీలింగం చెప్పుకుంటున్నాం కదా అని విద్యార్థిని అని ఛాత్ర అంటున్నాను కాదా? ఓకే. అది కూడా నేనేమన్నాను? టీచర్ నుంచి అన్నాను. విద్యార్థి అన్నారు. ఓకే ఓకే. ఛాత్ర. ఓకే. అధ్యాపికాయాః పాఠం పఠంతి. పాఠం పఠతి. ఇంకొకసారి చెప్పండి. ఛాత్రః అధ్యాపికాయాః పాఠం పఠతి. ఇప్పుడు ఇంకొకళ్ళు చెప్పండి. విద్యార్థులు టీచర్ల నుంచి, బోల్డ్ మంది టీచర్ల నుంచి చదువుకుంటారు. మేడం నేను చెప్తాను. చెప్పండి. విద్యార్థినులు అనా? విద్యార్థులు. ఛాత్రాः అధ్యాపికాభ్యः పఠంతి. అమ్మయ్య, పఠంతి కరెక్ట్ అండి. ఛాత్రాः అధ్యాపికాభ్యः పఠంతి. కరెక్ట్ అండి. ఓకే అండి. ఎక్కడి నుంచి అండి? రమ సీత నుండి శ్లోకం వింటోంది. రమ సీత నుండి శ్లోకం వింటోందంటండి. వినడాన్ని ఏమంటారు? శృణోతి. ఇప్పుడు ట్రై చేయండి ఎవరైనా. రమ సీత నుండి. నేను చెప్పమంటారా? శృణోతి. ఏంటి? ఏం వింటోంది? మనోజ్ఞ గారు ఒక్కళ్ళు చెప్పండి. చెప్పండి సెంటెన్స్ మళ్ళీ చెప్పండి మనోజ్ఞ గారు. తెలుగు ఒకసారి చెప్పరమ్మా. రమ సీత నుంచి శ్లోకం వింటున్నది. శ్లోకం. మనోజ్ఞ గారు. రమా సీతాయాః శ్లోకం శృణోతి. అంతేనా? శ్లోకం అని వస్తుందా, శ్లోక అని వస్తుందా? అంటే ఓకే. శ్లోకము అంటే శ్లోక వస్తుంది, శ్లోకాన్ని అన్నప్పుడు శ్లోకం వస్తుంది. ఇక్కడ జనరల్ గా మనం తెలుగులో చెప్పేటప్పుడు శ్లోకాన్ని అని అనం, శ్లోకం వింటోంది అనేస్తాము. కానీ సంస్కృత్ లో మనం క్లియర్ గా అక్కడ ద్వితీయ విభక్తి పెట్టాలి. శ్లోకాన్ని వింటోంది కాబట్టి దానికి ద్వితీయ విభక్తి పెట్టుకోవాలి. సో రమా సీతాయాః అంటే సీత నుండి శ్లోకం
శృణోతి వింటున్నది. ఓకేనండి. ఓకేనండి. అయితే కొన్ని నపుంసకలింగ శబ్దం ఒకసారి చూసుకుందామా. నపుంసకలింగం పుల్లింగ శబ్దాన్ని ఫాలో అవుతుంది కాబట్టి వనం శబ్దానికి ఏంటి ఏకవచనం? వనం నుండి అనాలంటే వనాత్. వనాత్. వనముల నుండి. వనేభ్యః. వనేభ్యః. వనాత్ వనేభ్యః. పుల్లింగ శబ్దాన్నే నపుంసకలింగం ఫాలో అవుతోంది కాబట్టి మనం అలా చెప్పుకున్నాం. వనాత్ వనేభ్యః. ఫలేభ్యః. వనము నుండి కోతి వస్తుంది అని చెప్పండి. వనము నుండి కోతి వస్తుంది. వనం నుండి. వనాత్. కోతిని ఏమంటారు? వానరః. వనాత్ వానరః వస్తున్నది. ఆగచ్చతి. వానరః వనాత్ ఆగచ్చతి. కోతి వనం నుండి వస్తుంది అనుకోండి. వానరః వనాత్ ఆగచ్చతి. మేము వనం నుండి పూలు తీసుకొచ్చాము. సూపర్. చెప్పండి. మేము. వయం. వయం. పువ్వులు ఎక్కడి నుంచి? వనం నుండి. వనాత్. వనాత్. పువ్వులు. పువ్వులను అంటే పుష్పాణి. పుష్పేభ్యః. పుష్పేభ్యః. ఎందుకంటే పుష్పేభ్యః అనుపమ గారు? పువ్వులు కదండి, బహువచనం కదా. పువ్వులకి బహువచనం ఏంటి? పుష్పానికి పువ్వు బహువచనం అలా కదండి, ఒకటే అని పువ్వు పువ్వులు అంటాం కదా. ఒకటైతే పువ్వు, అనేకం ఉంటే పువ్వులు అంటాం. పువ్వులు అంటాం. అదే ఇప్పుడు పువ్వుకి ఏంటి సంస్కృతిలో? పుష్పం. మరి పుష్పానికి బహువచనం ఏంటి? పుష్పేభ్యః. అవునా? మరి పుస్తకం ఏం లింగం అండి? నపుంసకలింగం. దానికి పుస్తకాని. పుస్తకాని. మరి ఇప్పుడు పుష్పం ఏ లింగం? పుష్పం నపుంసకలింగం. మరి పుష్పం పుష్పకాని. పుష్పాని. పుష్పాణి అని. పుష్పేభ్యః అంటే అర్థం ఏంటి? పువ్వులతో. అపో ఇంకొక కొత్త. పువ్వుల కొరకు గాని పువ్వుల నుంచి కంటే గాని పుష్పేభ్యః. పురుషలింగం పుష్పం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుపమ గారు. అక్కడ మీరు విభక్తి ఎందుకు పెట్టారు? పువ్వులను. పువ్వులకి బహువచనం చెప్తే అయిపోయేది పుష్పాని. ఇప్పుడు మన సెంటెన్స్ ఏంటి ఇంతకి? ఎవరు ఏంటి? పూలు తెచ్చాము. వయం వనాత్ పుష్పాని ఆనయామః. అబ్బా, ఆనయంతి చెప్పింది ఎవరండి? లక్ష్మి. అక్కడ వయం ఉంది కాబట్టి ఇక్కడ క్రియని మార్చుకోవాలండి. వయంకి ఆనయామః. వయం వనాత్ పుష్పాని ఆనయామః. మేము వనం నుంచి పువ్వులను తెచ్చాము, తీసుకొచ్చాము. వెరీ గుడ్ అండి. అంతే కదా. మరి వనం నుంచి అంటే వనాతే కదా. కాబట్టి ఎందుకంటే మేము తెచ్చాం కాబట్టి వయం వచ్చింది కాబట్టి వయం వచ్చింది కాబట్టి ఆనయామః. పుష్పాని ఆనయామః. అదే మార్కెట్ నుంచి తెచ్చామంటే
आपणम आपणात् आपणात् మీరు నది వారు నుండి పుష్పముల నీళ్లు నుండి తెచ్చారు మకరందం తీస్తున్నారు. తేనెను ఎవరండి? తీస్తా ఉన్నారు. ఎవరు? వాళ్ళు వాళ్ళు. సరే, వాళ్ళు దేని నుంచి తీస్తున్నారు? పువ్వుల నుండి మకరందం తేనెను తీస్తున్నారు. పువ్వుల నుండి తేనెను తీస్తున్నారా? దానికి ఏముంది? ఆ మాటకి ఏమంటారు చెప్పండి? తేనె అంటే మధురం అంటే తేనె కదా, మధురం. మధురం, మధు, మకరం. మధురం. తీయడాన్ని ఏమంటాం ఇప్పుడు? నిస్సరతి అంటే తెలీదు అది. తీయడం. తీయడం వర్డ్ వెతకాలండి. అయితే తీస్తున్నారు, తెస్తున్నారు, తీస్తున్నారు ఏమంటారు? ఆనయామి అని చెప్పొచ్చు. తీసుకెళ్తున్నారు అని అంటే ఆనయామి చెప్పొచ్చు. తేనెను త్రాగుతున్నాయి అంటే చెప్పొచ్చు పిబతి అని. మధురం. పుష్పముల నుండి తేనెటీగలు తేనెను త్రాగుతున్నాయి. మేడం ఆనయామి, మేడం ఆనయామి తీసుకురా అండి, ఆనయామి అంటారు కదా. అవును. జలం మంచినీరు తీసుకురా అండి, జలం ఆనయామి. అవును, కానీ ఇప్పుడు మన పంచమీ విభక్తిలో నీటిని ఎక్కడి నుంచి తీసుకురామని చెప్తున్నారు? ఆ నుంచి అనే శబ్దం ఏదో ఒకటి చెప్పండి. నీటిని ఎక్కడి నుంచి తెమ్మంటారు? నది నుండి నీరు తెమ్మన్నారు. నేను అయితే ఆనయామి, ఎవరైనా థర్డ్ పర్సన్ అయితే ఆనయతి. ఇప్పుడు ఎవరంటే గోపిక నది నుంచి నీరు తెస్తున్నది. ఆ నది శబ్దం మనం ఈకారాంత స్త్రీలింగం ఇంకా చేయలేదండి. సో మీరు చేయలేరు. ఈకారాంత స్త్రీలింగ శబ్దం అది. నది నుంచి వద్దు. అప్పుడు ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి అంటే మేడం గంగా నుంచి. గంగ నుంచి వెళ్ళి గంగ నుంచి నీరు తీసుకొస్తుంది గోపిక. గంగాయాహ జలం తీసుకురావడాన్ని ఏమంటాం? ఆనయతి. గోపిక గంగాత్ జలం ఆనయతి. గంగ నుంచి నీరు తెచ్చింది. మేడం నుంచి కాకుండా వలన మీనింగ్ వచ్చే కూడా కొన్ని చెప్పండి మేడం. వలన కంటే నెక్స్ట్ వీక్ తెలుసుకుందామండి. వలన అంటే ఇప్పుడు దేనికైనా మనం భయపడుతుంటే, ఇప్పుడు జింక పులి వల్ల భయపడుతుంది, లేకపోతే నేను ఏదైనా పాము వలన భయపడుతున్నాను అలా అనుకున్నాం అనుకోండి. ఆ వలన దేనికై గురించి అయితే మనం భయపడుతున్నామో అప్పుడు కూడా పంచమి వాడతాం. దాని వలన ఇలా జరిగింది, దాని వల్ల నేను భయపడ్డాను అన్న సెంటెన్స్ ను నెక్స్ట్ వీక్ చేద్దాం. ఇప్పుడు ఎలాగో 5 అవుతుంది. వలన కంటే ఏంటి? ఇప్పుడు రాముడు లక్ష్మణుడి కంటే పెద్దవాడు, ధర్మరాజు పాండవులలో అంటే ఎవరు అర్జునుడి కంటే పెద్దవాడు, అలా శ్రేష్ఠుడు అని చెప్పాలన్నా, గొప్పవాడు అని చెప్పాలన్నా, పెద్దవాడు కంటే అని వాడతాం కదా. అప్పుడు నెక్స్ట్ వీక్ వలన కంటే మీద 2 సెంటెన్స్ కొన్ని సెంటెన్సెస్ చేసుకుందాము. అప్పుడు మనకి పంచమి విభక్తి అయిపోతుంది. ఈ రోజు ఓన్లీ మనం నుంచి చేసాం. లలిత, లాస్ట్ టైం ఒక షీట్ లో హోంవర్క్ ఇచ్చారు మేడం 28. అట్లా ఒక హోంవర్క్ ఇస్తే మాకు కొంచెం స్ట్రెంత్ వస్తుంది వర్డ్స్ తోటి. అంటే మేము కూడా చేసుకోవచ్చు, కానీ మాకు మళ్ళీ ఏంటంటే ఆ శ్రీలింగం పుల్లింగంలో కొంచెం వర్డ్స్ అంత రాక గ్రిప్ లేదు. నేను ట్రై చేశాను కొన్ని, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆ ఫెమినైన్ జెండర్ మ్యాక్సిమైన్ జెండర్ లో కొంచెం కన్ఫ్యూజన్ లో పడిపోయాను. ఎందుకులే నేర్చుకునేటప్పుడు. మీరు కనుక ఒకటి స్టాండర్డ్ గా ఇచ్చారు అనుకోండి, హోంవర్క్ మొన్న ఇచ్చారు తృతీయ విభక్తికి, అలా పంచమ విభక్తి కనుక ఇచ్చారంటే మేడం అన్ని కలిపేసి ప్లూరల్ సింగులర్ అన్ని విల్ బి మోర్ బెనిఫిషియల్. ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ us. థ్యాంక్ యూ మేడం. చతుర్థి విభక్తి కూడా హోంవర్క్ ఇవ్వలేదు మేడం శర్మ సార్. అవునండి, చతుర్థి విభక్తి హోంవర్క్ లేదు మేడం. ఫస్ట్ పంచమి ఇచ్చి చతుర్థి వేరే వేరే ఇవ్వండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఇదో చాటు అదో చాటు. అవును అంతేలేండి. అదో చాటు.
ఇంకా నేనైతే స్పెషల్ ఏబిసిడిలోనే ఉన్నాను మేడం. అంత తొందరగా పరిగెత్తలేము. అవునవును. పరిగెత్తాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆగి పెడతారు. పెడతారు. పరిగెత్తేదైతే కాదండి, మనకి చాలా స్లోగా వెళ్తుంది. ఇంకా మీరే తొందర పడిపోతారు తర్వాత ఏంటని. మేము మాత్రం చాలా డెడ్ స్లోగా నడుస్తూ ఉంటాం తాబేలులాగా. కంఫర్టబుల్ గా ఉంది, ఎందుకంటే అందరూ నీట్ గా ఏబుల్ టు గ్రాస్. థ్యాంక్ యూ మ్యామ్. నెమ్మదిగానే నేర్చుకుందామండి. మళ్ళీ ప్రతి క్లాసులో ఇంతవరకు చెప్పినవి ఒకసారి రివిజన్ చేసుకునే ముందుకెళ్తున్నాము. కాకపోతే ఇది కొత్త లాంగ్వేజ్, అందరికి కొత్తగానే ఉంటుంది. నెమ్మదిగానే నేర్చుకుందాం. మేము కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. ఇది చాలా పెద్ద సముద్రం. ఎంత నేర్చుకున్నా ఇంకా తెలియని పదాలు బోల్డ్ ఉంటాయి. ఇది ఎన్ని రోజుల కోర్స్ మేడం? ఇంకొక 2-3 మంత్స్ తర్వాత లెవెల్ 2 లోకి వెళ్తారండి. ఇది లెవెల్ 1. 2-3 మంత్స్ అలా నడుస్తూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ అండి, 2-3 ఇయర్స్ అనుకోండి. లాంగ్వేజ్ చెప్పలేమండి. లాంగ్వేజ్ ఎంత నేర్చుకున్నా అందులో సంస్కృతం చాలా ఒక సముద్రం లాంటిది. చాలా ఉంది దాంట్లో నేర్చుకోవలసింది. మన శక్తి అంతే. దేవుడు మనకి ఎంతవరకు శక్తి ఇచ్చాడో అంతవరకు ముందుకెళ్ళడమే. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా. ఒకసారి నంబర్లు కనుక్కోండి. నెంబర్స్ గుర్తున్నాయా అండి? ఒకసారి అడుగుతానండి. 2 4 చత్వారి 9 11 నుంచి 20 కూడా రాసుకున్నారా అండి? రాసుకున్నాం. 13 అంటే మనకి ఇవన్నీ గుర్తుంటాయండి. 15 వరకు లేదు, చిదులే. భగవద్గీత చదువుతున్నాం కదండి, అందులోనే ఉంటాయి మనకి. ఓకే. ఏకాదశ, ద్వాదశ, షోడశ వస్తాయండి. చిదులు 8 అధ్యాయాలు ఉన్నాయి. సో 18 అయితే మనకి వచ్చేసాయి. అష్టాదశ ఇంకా మిగిలింది ఏకోనవింశతి. వింశతిః 20ని వింశతిః అంటారు. 30ని త్రింశత్. మేడం 20ని ద్వింశత వింశత ఒక్క నిమిషం అండి. వింశతిః పక్కన వింశతిః. విశాఖపట్నం 20. వింశతిః వింశతిః విసర్గ. వింశతిః విసర్గ. వింశతిః. 40 అండి. చత్వారింశత్. ఆరింశత్ అంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు కూడా రాసుకుంటారు. వింశతిః అంటే 20, త్రింశత్ అంటే 30, త్రింశత్ అంటే 30, చత్వారింశత్ అంటే 40, 50 నండి 50. 60. షష్ఠి పూర్తి అంటారు కదా, స్థితి కూడా ఉంది. షష్ఠిః విసర్గ పెట్టాలండి. 60 నుంచి విసర్గలు ఉంటాయి. షష్ఠిః. 70 సప్తతిః. 80. 80. 90. 90. 100. శతం అంటే 100. 1000. సహస్రం. లక్షం. లక్ష్యం. లక్ష. అని పెట్టండి. లక్షం. లక్షకి ఇన్ పెట్టే లక్షం. కోటి.
కోటి కోటి. లేదండి కోటి కోటికి. కోటి. కోటికి అయితే నెంబర్స్ కూడా లేదండి. అయితే చెప్పండి. ఆదివారము, రవివాసరే, ఇందువాసరం, ఇందువాసరే, భానువాసరః. తర్వాత సోమవారం, వాసరే అని చెప్పేది. ఇందువాసర. మనము సంకల్పం చెప్పుకునేటప్పుడు ఒక్క నిమిషం అండి. వాసరే అని ఎప్పుడు అంటామంటే ఆ వారంలో మనం సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు ఈ రోజు ఆ వారంలో మనం చదువుతున్నప్పుడు, ఇప్పుడు నేను ఆదివారం పూజ చేస్తున్నప్పుడు భానువాసరే, ఈ రోజు ఈ భానువాసరంలో లో అని అర్థం వస్తుంది వాసరే అంటే. ఇప్పుడు వాసరః అంటే వారం, ఆదివారము అంటే భానువాసరః, సోమవారము ఇందువాసరః, ఇందువాసరః, మంగళవారము భౌమ్యవాసరః, జయవాసరః, భౌమవాసరః. మేడం మంగళవారం ఒకసారి చెప్పరా? కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మేడం వారాలు ఒకసారి చెప్పరా మేడం? చెప్తున్నానండి. ఫస్ట్ ఆదివారము భానువాసరః, సోమవారము ఇందువాసరః, మంగళవారము భౌమ్యవాసరః, వాసరః. తర్వాత కుజవాసరః, బుధవారము సౌమ్యవాసరః. దీనికి కుజవాసరః అని కూడా అంటారండి మంగళవారంని. కుజవాసరః, సోమవాసరః, జయవాసరః 3 ఉన్నాయి మేడం మంగళవారానికి. అవునండి, సార్ చెప్పారు. ఓకే, సరే. జయవాసరః కూడా అంటండి మంగళవారం. భౌమవాసరః, కుజవాసరః, జయవాసరః మంగళవారానికి. బుధవారంకి భానువాసరః. ఓకేనండి. రవివాసరః, భానువాసరః. బుధవారానికి సౌమ్యవాసరః, సౌమ్యవాసరః. గురువారం బృహస్పతివాసరః, గురువుని బృహస్పతి అని కూడా అంటాం కదండి. అలా బృహస్పతివాసరః. భృగువాసరః, శుక్రవారం భృగువాసరః, భృగు. శనివారం స్థిరవాసరః, శనివారం మందవాసరః, మందవాసరః అన్న. స్థిరవాసరః, మేడం శనివారం స్థిరవాసరః, లేకపోతే మందవాసరః, ఏదైనా అనొచ్చు. మందవాసరః, స్థిరవాసరః. కూడా పేర్లు ఉంటాయా మేడం? మేడం ఒక్కసారి మళ్ళీ కూడా చెప్పరా? ఉంటాయి సంస్కృతంలో. నిమిషం అండి, వినపట్టం లేదండి. ఆవిడేం అడిగారో అర్థం కాలే. మహాలక్ష్మి గారు ఏమన్నారండి? నెలలకి మంత్స్కండి, జనవరి ఫిబ్రవరి వాటికి కూడా పేర్లు ఉంటాయా? జనవరి ఫిబ్రవరి అవి ఇంగ్లీష్ లో కదా, మనకి తెలుగు మాసాలు చైత్రం వైశాఖం అవే. ఇప్పుడు సంస్కృతంలో కూడా చైత్రం వైశాఖం అంతేనండి. తెలుగు నెలలే సంస్కృత నెలలు. ఓకే, ఇప్పుడు మనం భాను, ఇందు, భౌమ్య, సౌమ్య, బృహ, భృగు, స్థిర, అంతేనా? భౌమ్య వద్దు. భౌమవాసరః, కుజవాసరః, భౌమ, సౌమ్య, బృహస్పతి. సౌమ్య ఇస్ వెనస్డే కదా? వెడ్నెస్డే. బృహస్పతి, భృగు, స్థిర. థ్యాంక్ యూ. ఓకేనండి, సరే. ఓకేనండి.
ధన్యవాదాలు అండి. శాంతి ఇంకేం మంత్రం డౌట్ ఎవరైనా? లేకపోతే ఏకతా మంత్రం చదవండి. ధన్యవాదः మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయే. మహోదయే మహోదయే. ఓకే. ధన్యవాదాలు మహోదయ్. శాంతి మంత్రం చెప్పకుండా మహోదయే. నిలవద్దండి. శాంతి మంత్రం చెప్పి ఏకతా నిలవద్దండి. మంత్రము శాంతి మంత్రము చెప్పండి. ఎవరైనా చెప్తారా అండి? శాంతి మంత్రం నేను చెప్తాను. ఆ, సర్వే భవంతు సుఖినః. అదేనా మేడం? అది కాదు. ఏంటి ఇప్పుడు ఏకతా మంత్రం చెప్పిస్తారా ఏకతా మీ గారు? మంత్రం చదవండి. ఏకతా మంత్రం అంటండి. వైదిక మంత్ర ఉంది కదా, అది అదేనా? గ్రూప్ లో ఉందండి. ఎవరు చెప్పలేరా? నేను చెప్పనా మ్యామ్? చెప్పండి. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమేషం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తతార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి రసిక సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం శాంతి శాంతి శాంతి. మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. ధన్యవాదः. ధన్యవాదాలు అండి. పునర్మిలామః అండి. ధన్యవాదः మహోదయే. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి లింక్ పెడతానండి. ప్రాక్టీస్ ధన్యవాదः మహోదయే. ఇందులోనే ప్రాక్టీస్ క్లాస్ అవుతుంది. సోమవారం ఎన్నింటికి? ఈవినింగ్ 4:30 కదా? 3:30కి. 3:30 ఈవినింగ్ చతుర్థి 3:30 to విభక్తి 4:30. పంచమి విభక్తి రెండు వచ్చేటట్టు ఇవ్వండి మేడం హోంవర్క్. రెండు విభక్తి. అలాగే. ఓకే. వేరే వేరే షీట్లు వేరే అలాగే. సరేనండి. కలిసిపోతే అసలే కలిసిపోయినా విడదీయగలరండి మీరందరూ. బాగా చదువుకుంటున్నారు. ఈసారి వారం నుంచి విడదీయటానికి నేర్చుకుంటాం మేడం. ఈసారికి విడివిడిగా పెట్టండి. ఈ రోజే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళని అంటే విడదీసేస్తాం. చెట్టు నుంచి ఆకు పడిపోయింది. సో మీరు కూడా విడదీసేయాలి. విడదీయడం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ పంచమి వస్తుంది. కాబట్టి మీరు ఏమో శర్మ గారు ఎలా ఇస్తారో నాకు తెలియదు. నేను ఉంటేనే అంటున్నాను. కాకపోతే మీరు మేడం అందరూ బాగా చదువుతున్నారు. పీడిఎఫ్ పెట్టకండి మేడం. ఇట్లా ఓపెన్ చేసి పెట్టండి మ్యామ్. పీడిఎఫ్ ఓపెన్ అవ్వట్లేదు కొంతమందికి. అవును అన్నారు. అప్పుడు మీరు స్క్రీన్ షాట్ పెట్టేయండి ఎవరికైతే ఓపెన్ ఈ అవుతుంది. వారం పెట్టేటప్పుడు స్క్రీన్ షాట్లే పెట్టండి మేడం. ఎప్పుడు అయినా లేదు, శర్మ గారు అలా ఫైల్ పెడతారండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి. ఎవరికైతే ఓపెన్ అవుతుందో ఎవరికైతే ఓపెన్ సరిపోతుంది. ఓపెన్ అయినప్పుడు ఒక్కళ్ళు స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది. ఓపెన్ అవ్వలేదని ఎవరైనా చెప్తే మిగతా వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేస్తారు, అయిపోతుంది. ఆల్రెడీ ఓపెన్ చేసి ఒక్కసారి పెట్టండి. ఎవరైనా ఒక్కళ్ళు పెట్టండి. ఎవరో ఒక్కళ్ళు పెడితే సరిపోతుంది. నేను ముందు చూసాను అనుకోండి, నేను పెడతాను. ఎవరి ముందు చూస్తే వాళ్ళు పెట్టేసేయండి. ఓపెన్ అయిన వాళ్ళు అయిపోతుంది. చూసుకుని పెట్టండి మేడం. పెట్టారా లేదా అని ఒకసారి చూసుకుని పెడితే అయిపోతుంది. లేకపోతే ఫోన్ అంతా నిండిపోతూ ఉంటుంది. లేదులేండి, అదే ఉంటే ఇంకెవరు పెట్టరు. ఉంటే కనుక ఎవరు పెట్టద్దండి. లేకపోతేనే పెట్టండి. ఒకసారి చెక్ చేసుకుంటే, ఎందుకంటే నాకు స్క్రీన్ షాట్ చేయటం. మణిగారు ఏమంటారు? రికార్డింగ్ ఆపేయండి.